శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. నమ పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జై. మాఘమాసంలో ఈరోజు మనం 21వ రోజులో ప్రవేశించాం. అంతే కదా. 21వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. నిన్న బ్రహ్మస్తుతి చెప్పుకున్నాం. బ్రహ్మ విష్ణు, బ్రహ్మ శివుడు ఇద్దరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటుంటే అనంతమైన నాలుకలతోటి, అనంతమైన తలలతోటి, లెక్క పెట్టలేని తలలతోటి ఒక రూపం వాళ్ళకి కనపడింది. ఆ రూపానికి అంతా వెతికారు. కింద వెతికారు, పైన వెతికారు, అటు ఎతికారు, ఇటు ఎతికారు. ఎక్కడా అంతం కనపడలా. అనంతుడు, ఆయన పేరే అనంతుడు కదా, అంతం లేనివాడు కాబట్టి అంతం కనపడలా. అప్పుడు వాళ్ళు వీళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునే వాళ్ళంతా మనకన్నా గొప్పవాడు ఉన్నాడని తెలుసుకొని ఇలా వాదం అంతటితో ముగిసింది. బ్రహ్మగారు స్తుతి చేశారు విష్ణుమూర్తిని. ఈరోజు శివుడు చేసే స్తుతి ఈ అధ్యాయం. నిన్ను రాలేదు కదా, నిన్నటి సంగతి కూడా చెప్పాను, నిన్నటి కథ కూడా. శ్రీ మహావిష్ణువు గృత్సమద మహర్షి జహున్మునితో ఇంకా ఇలా అన్నాడు. విష్ణువు శివుని చూచి అన్నాడు, శంకరా, నువ్వు కూడా నాతో సమానుడివే, బ్రహ్మలాగానే. మన ఇద్దరికి భేదం లేదు. నా వల్లే నువ్వు కూడా సర్వపూజ్యుడివి, సర్వవ్యాపకుడివి, సర్వోత్తముడివి, సర్వవ్యాపివి, సర్వాత్మకుడివి సుమా అని విష్ణువు శివుని స్తుతిస్తున్నాడు. అది అర్థమైందా? శివస్థుతి కాదు, విష్ణు శివుణ్ణి స్తుతిస్తున్నాడు. శంకరా, నీకు నాకు భేదమే లేదయ్యా. వేదాంతవేత్తలకి ఇది స్పష్టంగా తెలుసు. నేను నారదుడికి నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహం కోసం తపస్సు ఆచరించాడు. నిన్ను దర్శించాలి అని కోరుకున్నాడు. నువ్వు అనుగ్రహించావు అతన్ని. అతడు నిన్ను స్తుతించాడు. అప్పుడు అదంతా నాకు జ్ఞాపకం ఉంది శంకరా. నారదుడు చేసి నా అమోఘమైన ఆ స్తుతిని విని నువ్వు ఎక్కువ సంతోషించావు. మునులందరి స్తోత్రాన్ని చదువుతూ నిన్ను సేవించిరి కదా, కాబట్టి నీకును నాకును బ్రహ్మకి భేదం లేదు. మనకు భేదం ఉన్నదని తలచే మూఢులు నరకంలో పడతారు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానం అయిపోయాడు వాళ్ళిద్దరి మధ్య నుండి, బ్రహ్మాశివుడి మధ్య నుంచి. జహ్నుముని విష్ణువు ఈ విధంగా రజస్తమో గుణ భేదాల వలన వివాదపడిన బ్రహ్మను శివుణ్ణి శాంతపరిచి లోకాలకి ఈ విషయాన్ని ఈ విధంగా తెలిపాడు. వస్తుతః ముగ్గురికి భేదం లేకున్నా భేదం ఉన్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకే ఈ సంఘటన జరిగింది. నిజానికి వాళ్ళకి తెలియకాదు. త్రిమూర్తులు వాళ్ళకి ఒకళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే, ఏకంగా ఉన్నవాళ్ళు ముగ్గురు అయ్యారు కదా. ఒకళ్ళు సృష్టి చేద్దాము, ఒకళ్ళు రక్షణ చేద్దాము, ఇంకొకళ్ళు మళ్ళీ లయం చేద్దాము సృష్టిని అని మూడుగా డ్యూటీలు విభజించుకున్నారు. శ్రమ విభజన అంటారే, కమ్యూనిస్టు భాషలో చెప్పాలంటే డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు. అంటే శ్రమను విభజించడం. ఒకళ్ళని సృష్టిద్దాం, ఒకళ్ళని రక్షిద్దాం, ఒకళ్ళు మళ్ళీ సమరిద్దాం, ఒకళ్ళు లయ చేద్దామని ముగ్గురు వేరయ్యారు. అయితే ఎందుకు వీళ్ళు బ్రహ్మ విష్ణు వివాదపడ్డారో ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు పడ్డారయ్యా అంటే అహంకారంతో ఉంటారు కొంతమంది పండితులు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. వాళ్ళ కోసమే ఈ సంఘటన. నిజంగా చాలా కాలం శాక్తేయమని, వైష్ణవం అని, శైవం అని కొట్టుకొని తెచ్చారు మన దేశంలో. చాలామంది శివుణ్ణి పూజించేవాళ్ళు మేము ఎక్కువ అని వైష్ణవుల్ని బాధించి, విష్ణువుల్ని పూజించేవాళ్ళు మేము ఎక్కువ అని శైవుల్ని బాధించి, ఇలా
మరణాలు కూడా సంభవించినాయి మన దేశంలో. కాబట్టి వాళ్ళ కోసం ఇటువంటి సంఘటన. మాఘమాస వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఈ విషయాల్ని తప్పక గ్రహించవలే. అజ్ఞానంచే ఆలోచించి దోషానికి ఒడిగట్టకూడదు. శివుడు ఎక్కువ అని, విష్ణు ఎక్కువ అని ఇలా వాదించుకోకూడదు. అజ్ఞానంచే ఆలోచించి దోషానికి ఒడిగట్టకూడదు. కాబట్టి బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానులై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తి పొందవలను. అజ్ఞానులు మాఘమాస వ్రతం ఆచరించి జ్ఞానులై ఇహపరముల యందు సుఖింపవలయను సుమా. వృధావాదాలు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు కాదని తెలుపటికే ఈ సంఘటన జరిగింది. లేకపోతే సర్వాధికులు, సర్వాధారులు, సర్వోత్తములు అయిన త్రిమూర్తులకు కలహం ఎక్కడి నుంచి వస్తుంది? మూఢుడైనను భక్తితో మాఘమాస వ్రతం ఆచరించిన జ్ఞాని అయి సుఖించును. ఇక్కడ దొరకవు, ఇక్కడ దొరకవు. మూఢుడైనను భక్తితో మాఘమాస వ్రతం ఆచరించిన జ్ఞాని అయి సుఖిస్తాడు. అహంకారం దుఃఖాన్ని కలిగించునని, అది త్రిమూర్తులంతటి వారికైనా తప్పదని దీని భావం. గర్వమని అశక్తులైన వారిని ఆక్షేపింతురు. సర్వసముద్రులైన వారికి ఏది అయినను వాని శక్తికి లోబడినది. పరమాత్మకు అహంకారం ఇట్లుండను ఉండదు. ఏదీనూ ఆయన్ను మించినది లేదు కదా. జ్ఞానం కలగవలని భగవంతుడే ఇట్టి సంఘటన ఏర్పరిచి మన వంటి మూఢులకు అహం కూడకదని తెలిపాడు. కాబట్టి గర్వాన్ని, సిగ్గుని, అభిమానాన్ని విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతం ఆచరించి విష్ణు కథలను విని తరించవలే. యథాశక్తి దానములు ఆచరించి సాటివారి యందు ప్రేమను చూపుతూ సర్వాత్మకుని దయావిశేషమును పొందవలే అని గృత్సమత మహర్షి జిహ్నుమునికి మాఘమాస మహత్యాన్ని, భగవన్ మహిమను బోధించాడు. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణ.